హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో సొరకాయతో 2 రకాల రెసిపీస్‌ని చేసి చూపించబోతున్నా. చాలా క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీస్. వెయిట్‌ను తగ్గించడంలో ఈ సొరకాయ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బరువు తగ్గాలనుకునే ప్రతి వారు కూడా వారంలో 3 సార్లు సొరకాయనే తింటున్నారు. సొరకాయ దోస, సొరకాయ ఫ్రై, సొరకాయతో ఇలా ఏమి రకాలున్నాయో అన్నీ చేసేసుకొని తింటున్నారు. ఎందుకంటే మనం బరువు తగ్గాలి కదా అని. మరి నేను కూడా ఈరోజు మీకోసం 2 రకాల రెసిపీస్‌నైతే చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి చూసి ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగున్నాయి. ముందుగా మనం దోసను కూడా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం సగం సొరకాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఈ సొరకాయ ముక్కల్ని ఒక బౌల్ కొలతతో 2 కప్పులు సెపరేట్‌గా పెట్టుకోవాలి. చూడండి ఇలా. కాస్త పెద్దగా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని 2 కప్పులు పక్కన పెట్టేసేసుకొని, మిగిలిన ఈ సొరకాయనంతా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం అన్నమాట. అందుకోసమని ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ముందైతే మనం దోసకి బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనం ఇందాక ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా! సొరకాయ ముక్కల్ని. వాటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోండి. కాస్త పెద్దగా ఉన్న మిక్సీ బౌల్ తీసుకోండి. అప్పుడే మనం గ్రైండ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అందులోకి 2 ఇంచుల అల్లంని, 3 పచ్చిమిర్చిని, ఒక స్పూన్ జీలకర్రని, అలాగే మనం ఏ కప్పుతో అయితే సొరకాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రవ్వని వేసుకోవాలి. అదేనండి బొంబాయి రవ్వ, నైస్ రవ్వ అంటాం కదా! ఆ రవ్వను వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా. ఒకవేళ మీకి వాటర్ అవసరమైతే 1 లేదా 2 స్పూన్ల వాటర్‌ని మాత్రమే యాడ్ చేసుకోండి. మనకి సొరకాయ ముక్కల్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువ అవసరం పడవు. చూడండి ఇలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇలా తీసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇందులోకి 2 స్పూన్స్ శనగపప్పును వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. శనగపప్పు బాగా వేగితేనే మనం తినేటప్పుడు టేస్టీగా వచ్చేస్తుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్రని, అలాగే పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ఉల్లిపాయని వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా ఉల్లిపాయ రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసుకొని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని, ఇదంతా లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. మనకి పచ్చిమిర్చి కాస్త వేగితే తినేటప్పుడు ఎక్కువ స్పైసీ లేకుండా ఉంటుంది. తర్వాత ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా! సగం సొరకాయని, ఆ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును, ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఉప్పు కావాలంటే మనం తరువాత రుచి చూసైనా వేసుకోవచ్చు. అందుకోసమని ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసేసి ఇదంతా ముక్కలకి బాగా అంటేలాగా కలిపి లో ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లేదా మనకి ఈ సొరకాయ ముక్కలనేది బాగా మెత్తబడేంత వరకు అన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనం సొరకాయ ముక్కలు ఉడకడానికి వాటర్ వేయలేదు కదా! అందుకోసమని మధ్యలో కలుపుతూనే ఉండాలి. లేదంటే అడుగంటేస్తుంది. ఇలా ఇవి ఉడికేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేయించిన వేరుశనగ విత్తనాల్ని ఒక పావు కప్పు వేసేసుకొని మెత్తని పౌడర్‌లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు చూడండి సొరకాయ ముక్కలు ఉడికిపోయాయి. ఇలా 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామంటే మనకి సొరకాయ ముక్కలనేది మెత్తబడిపోతాయి. ఇలా మెత్తబడ్డాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ విత్తనాల పొడిని, కొద్దిగా కొత్తిమీరని వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకవేళ మీకు రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసేసుకోండి. అలాగే మనం ఇందులోకి ఎక్కువ స్పైసీని కూడా వేయడం లేదు. మనం ఇక్కడ హెల్తీగా కర్రీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అందుకోసమనే ఇక్కడ నేను మీకు సింపుల్‌గా ప్రిపేర్ చేశాను. ఆయిల్ కూడా చాలా తక్కువ వేశాను. మసాలా కూడా చాలా తక్కువ వేసి హెల్తీగా ఫ్రైని చేసి చూపిస్తున్నాను. ఇది రైస్‌లోకైనా, చపాతీలోకైనా లేదా దోసల్లోకైనా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేస్తారు కదూ! ఇప్పుడు మనం దోసని ప్రిపేర్ చేసుకుందాం. ఇందాక మనం దోస బ్యాటర్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఆ పిండితో దోసల్ని వేసేసుకుందాం. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. దోసల పెనం. బాగా వేడెక్కిన తర్వాత కొన్ని నీళ్ళని చిలకరించేసి ఒక గరిటె పిండిని తీసేసుకొని ఎంత వీలైతే అంత పలుచగా దోసను వేసేసుకోండి. దోసను వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. దోస వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దోసను బాగా రంగు మారేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఈ దోసలకి నేను ఇక్కడ ఉప్పును కూడా వేయడం లేదండి. ఎందుకంటే ఇక్కడ వెయిట్ లాస్ కోసం చూపిస్తున్నాను కాబట్టి ఉప్పును కూడా తగ్గించి తింటేనే మనం త్వరగా బరువు తగ్గగలం. అలాగే ఆయిల్‌ని కూడా పూర్తిగా లేకోకుండా ఈ దోసను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేసినా సరే మనకి పెనంకి దోసలనేది ఏమాత్రం కూడా అతుక్కోకుండా మంచిగా వచ్చేస్తాయి. చూసారా? కేవలం ఒక కప్పు రవ్వ, అలాగే
మన దగ్గర ఒక సొరకాయ ఉంటే చాలు దోసను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మంచి హెల్తీ కర్రీని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా దోస అనేది మనకి బాగా రంగు మారిన తర్వాత తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా దోసలో వేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మంచి హెల్తీ రెసిపీ కూడా. ఇంట్లో దోస బ్యాటర్ లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి కూడా ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. మరెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత టేస్ట్ మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ విధానం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్‌నీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.